తిరుపతి జిల్లా ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, సోషల్ మీడియా వారికి నమస్కారం. నేను 2009వ సంవత్సరంలో ఒక 85 అంకణాల ఖాళీ జాగాను రేణిగుంట్ల రోడ్డు సెట్టిపల్లె రైల్వే స్టేషన్ బ్యాక్ సైడు కాటన్ మిల్లు దగ్గర మన ఆర్టీఓ ఆఫీస్ పోయే రోడ్లో ఒక జాగా నాకుంది. ఇక్కడ ఆ జాగాను నేను 2009వ సంవత్సరంలో కొన్నాను. అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి ఉంటుంది, ఒక 2 అడుగుల కాంపౌండ్ వాళ్ళు కట్టిన. ఈ మధ్య మన సైట్ దగ్గరికి పోయాను. సైట్ దగ్గరికి పోతే ఆ ఏరియా అంతా డెవలప్ అయింది. నా కాంపౌండ్ వాళ్ళు ఎవరో పెరిగినట్టు అనిపించింది నాకు. సరే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నామని నేను మా డ్రైవర్తో ఈ సిమెంట్ బ్రిక్స్ పంపించాను. 5వ తారీఖు పంపిస్తే మన తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ రామకృష్ణ అనే అతను మా డ్రైవర్ను ఫోన్లు చేసి నానా దుర్బాటలాడి, ఇది నాదిరా నా కొడుకలరా సైటు, మీ ఇక్కడ దించొద్దు మెటీరియల్, కాంపౌండ్ వాళ్ళు కట్టకూడదు అన్నారు. అంటే అప్పుడు మా డ్రైవర్ నాకు ఫోన్ చేసి, అన్న వీడు ఎస్ఐ ఏదో గట్టిగా తిడతాను నన్ను అంటే, అతన్ని డాక్యుమెంట్లు తీసుకొని రా అని చెప్పాను. నువ్వే మా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని రండి చూస్తాము అన్నాడు. సరే అని నేను మా వానికి డ్రైవర్కి చెప్పాను, కాంపౌండ్ వాళ్ళు మెటీరియల్ మన సైట్లో దించకుండా పక్కన రిటైర్డ్ ఏఎస్పీ గంగరాజు గారి సైటు, గంగరాజు గారు, నేను, వెంకటగిరి ఎమ్మెల్యే వాళ్ళ బామర్ది ముగ్గురము మేము ఒకేసారి సైట్ కొన్నాము. కాబట్టి ఆ సైట్లో నా మెటీరియల్ అంతా దించేసి మరుసటి రోజు నేను వచ్చాను. వచ్చే లోపల అక్కడ నా సైట్లో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు. ఎవరు? ఎస్ఐ రామకృష్ణ గారు. దాదాపు ఒక 20 మంది రౌడీ షీటర్లు పెట్టుకొని. అప్పుడు నేను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ ఫోటోలు తీసి పెట్టాను. అలిపిరి పోలీస్ స్టేషన్ పెట్టాను, డిఎస్పీ గారికి పెట్టాను, ఎస్పీ గారికి పెట్టాను. డిఎస్పీ గారు ఏం చేశారంటే, మీరు వాట్సాప్ అంత వద్దు, అలిపిరి సిఐ గారిని కలవండి అని చెప్పాడు. అలిపిరి సిఐ గారికి ఫోన్ చేస్తే, నేను సిట్లో ఉన్నాను, మీరు నరసింహారావు అని అలిపిరిలో ఎస్ఐ ఉంటాడు, అతని పోయి కలవండి, కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. నరసింహారావు గారి దగ్గరికి 9 o'clock వెళ్ళి కంప్లైంట్ రాసి ఇచ్చాను. కంప్లైంట్ రాసి ఇస్తే అతను ఎవరు ఏం కథ అంటాను, ఈ మాదిరి ఎంఆర్పల్లి ఎస్ఐ రామకృష్ణ నా సైట్ కబ్జా చేశారు సార్, కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు, అతనితో మాట్లాడండి అని చెప్పాను. అప్పుడు ఆ నరసింహారావు ఎస్ఐ గారు రామకృష్ణ ఎస్ఐతో మాట్లాడాడు. రామకృష్ణ ఎస్ఐ గారు ఏమంటారు, సైట్ నాది కాదు, ఇది మా తమ్ముడు రాయచోటిలో పనిచేసే ఎస్ఐ విష్ణువర్ధన్ గారిది, మీరు అతనితో మాట్లాడండి, నాకు సంబంధం లేదు అని చెప్పాడు. సరే ఇతను నరసింహారావు విష్ణువర్ధన్కి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ తిరుపతిలో మీరు కాంపౌండ్ వాళ్ళు కడతానంట, ఏం నీ పరిస్థితి అంటే, సైట్ నాదే సార్ అని చెప్పాడు. సైట్ మీది అయితే మీరు డాక్యుమెంట్లు తీసుకొని రండి, అంతవరకు పని చేయొద్దు అని చెప్పాడు. అతను నాకు 2 రోజులు టైం పడుతుంది సార్, నేను 2 రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. ఎస్ఐ గారు అంతవరకు పని చేయొద్దని చెప్పి అక్కడుండే కాంట్రాక్టర్కు మేసీ కూడా ఫోన్ చేసి చెప్పాడు నరసింహారావు గారు, అయ్యా సైడ్ డిస్ప్యూట్లో ఉంది, కాంపౌండ్ వాళ్ళు కట్టద్దు, ఏం పని చేయొద్దు, ఇది పంచాయతీ దిగినాక కట్టండి అని చెప్పాడు. దానికి అక్కడ డ్రాప్ అయిపోయారు వాళ్ళు. ఆ తర్వాత నేను మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళాను. నేను వచ్చే లోపల మళ్ళీ అక్కడ ఎస్ఐ రామకృష్ణ గారు, ఈ విష్ణువర్ధను అంతా పోలీసు అంతా కుమ్మక్కయ్యి నా సైట్లో కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, షెడ్ వేస్తున్నారు. నేను పోయి ప్రతిఘటించి అడ్డగించిన పోతే నన్ను కొట్టనవస్తున్నారు. పోలీసులకు చెప్తే ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అయితే ఈ విషయము నేను 12వ తారీఖు గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇచ్చాను. సార్ పోలీసు వాళ్ళు ఎవరు నాకు రెస్పాండ్ కావడం లేదు, నా సైడ్ ఆక్యుపై కబ్జా జరుగుతుంది, దీంట్లో పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అంతా ఉందని. ఆ తర్వాత నెక్స్ట్ డే 13వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారావారిపల్లెకి పోయి ఆయన కూడా వినతి పత్రం ఇచ్చాను. ఆయన కూడా కలెక్టర్ గారికి ఇచ్చాడు. ఆ కలెక్టర్ గారు నేను గ్రీవెన్స్లో ఇచ్చింది ఎస్పీ గారికి వచ్చి, ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. అయితే మళ్ళీ ఇప్పుడు నా సైడు కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. నేను పోతే నీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది, నువ్వు సైట్ లేకపోతే నిన్ను అరెస్ట్ చేసి రిమాండ్ జైలు పెడతాము అని చెప్తున్నారు. నీ పైనే కాదు, నీ 2 పిల్లల పైన కూడా పెట్టినామంటాడు. సార్ మా పిల్లలకు ఎంఎస్ చేశారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, గొడవలు అట్లాంటివి లేవు. నేను తిరుపతిలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఇంతవరకు నా దగ్గర ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు, నా పైన ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఎక్కడ రౌడీజం కానీ కబ్జాలు కానీ చేయడం లేదు. నేను ఓన్లీ వ్యాపారమే చేసేది. ఏం మాట్లాడతాను సార్ మీరు అడిగాను. నేను కంప్లైంట్ చేశాను, నా పైన ఎఫ్ఐఆర్ చేశారా మీరు, ఎఫ్ఐఆర్ ఇవ్వండి అంటే నాకు ఎఫ్ఐఆర్ ఇవ్వడం లేదు. వాళ్ళు నన్ను బెదిరించి భయపెట్టేసి 41A నోటీస్ కింద సంతకం తీసుకున్నారు. అది ఏం ఎఫ్ఐఆర్ చేశారో కూడా నాకు తెలియదు. పేపర్ ఇవ్వండి అంటే పేపర్ ఇవ్వరు, ఎఫ్ఐఆర్ అంటే ఎఫ్ఐఆర్, సైట్ లేకపోతే నిన్ను రిమాండ్ పెడతాము, సైట్ దగ్గరికి పోవద్దు అంటాడు. ముందు రోజు అలిపిరి సిఐ గారి దగ్గరికి నేను రిక్వెస్ట్ చేసి చెప్తే, సార్ సైట్ నాది, నేను 2009వ సంవత్సరంలో కొన్నాను, పక్కా రికార్డు ఉందని చెప్తే
అతను నాదంటున్నాడు, నువ్వు నీదంటున్నావు. కాబట్టి దీన్ని ఎంఆర్ఓకు నేను రాసి పంపిస్తాను, ల్యాండ్ విషయం ఆయన రెక్టిఫై చేశాడు, అంతవరకు నువ్వు పోవద్దు అతను పోవద్దు అనేసి నన్ను ఏమార్చి ఈ పోలీస్ అంతా దీంట్లో కుమ్మక్కయ్యి నన్ను సైట్ లేకపోనికుండా భయభ్రాంతులను చేసి సైట్ ఆక్యుపై చేసి చేస్తున్నారు. దీనిపైన తగు చర్య కలెక్టర్ గారికి చెప్పాను, ఎస్పీ గారికి చెప్పాను. నాకు దీనివల్ల ఏమీ స్పందన కనపడడం లేదు. ఈ పోలీసులు కింది స్థాయి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం లేదు. ఇంతసేపు అతను ఎస్ఐ రామకృష్ణ గారిని, ఎస్ఐ రాయచోటి ఎస్ఐ విష్ణువర్ధన్ సపోర్ట్ చేసి నా సైడ్ కబ్జా చేస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయవలసిందిగా నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని పత్రికాముఖంగా అడుగుదామని వచ్చాను. సీఎం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా స్పందన లేకపోతే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, తిరుపతిలో రౌడీలు మూకలు గంజాయి ఎక్కువైపోయిందని కంట్రోల్ చేయాలనే మనస్తత్వంతో అతను ఎంతో దీక్షతో ఉండి చాలామంది రౌడీలందరినీ అనగదొక్కేశారు. మరి రౌడీలు కబ్జాదారులు తగ్గిపోయి ఈరోజు పోలీసు వాళ్ళే కబ్జా చేస్తున్నారు. ఎవరికి చెప్పాలి నేను? చెప్తే సినిమా పోలీసుల మాది చేస్తున్నారు, నాకు సినిమా చూపిస్తున్నారు. ఉండండి, ఇక్కడ ఉండండి, 5 నిమిషాలు ఉండండి, 10 నిమిషాలు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కొద్దీ వాళ్ళు ఆ విష్ణు ఎస్ఐ రాయచోటి అతని పని తను చేసుకుంటున్నాడు. ఎస్ఐ ఫోటోలు వాళ్ళు రౌడీ షీటర్లను పెట్టుకొని అక్కడ చేస్తున్నారు. ఫోటోలు ఉన్నాయి మన దగ్గర, వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళే. అక్కడికి వచ్చిన వాళ్ళది నేను వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టున్నాము. ఇప్పుడు నేను స్టేషన్కి అలిపిరి స్టేషన్కి వెళ్ళి ఎస్ఐని అడిగితే ఏమంటారంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా, వాళ్ళు ఏమన్నా చేసుకుంటారంటారు. నిన్న గోడ కట్టుకొని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్తున్నారు. వాళ్ళ పొజిషన్లో ఉంది కదా అంటాడు. వాళ్ళ పొజిషన్లో ఉంది కదా. పొజిషన్లో ఉందంటే ఎక్కడ కాంపౌండ్ ఎక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు, షెడ్ లేదు. 2009 సంవత్సరంలో నేను కొన్నాను, అట్లే ఉన్నది. నేను 2 అడుగులు గోడ కట్టినా తోసేశారు. ఇప్పుడు అతను 2021 సంవత్సరంలో దాన్ని ఏదో జిమ్మికిలు పడి చేసుకొని నాది అంటాడు. దానికి లింక్ డాక్యుమెంటు పాడు మంచి చెడ్డ నా దగ్గర ఉన్నాయి కదా. మీరు ఎంఆర్ఓకి రాయండి, ఆర్డీఓ గారికి రాయండి, కలెక్టర్కి రాయండి. మీది నిజాయితీగా అతనిదంటే నేను వదిలేస్తాను. దానికి మీరు చట్టాన్ని కాపాల్సిన పోలీస్ ఆఫీసర్లు మేము మీ చుట్టూ తిరుగుతుంటే మీరు నా పైన ఎఫ్ఐఆర్ చేస్తే ఇంకా నేను ఎక్కడికి పోవాలి? ఎవరు చెప్పాలా? నేను ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు కింది స్థాయి ఆఫీసర్లకు కలవండి అని చెప్తున్నారు, కానీ కింది స్థాయి ఆఫీసర్లు దాన్ని అసలు పట్టించుకోవడమే లేదు. నాకు తగిన న్యాయం జరగడం లేదు వాళ్ళ వలన. ఎంఆర్ఓ గారికి పెట్టామని చెప్పారు. ఎంఆర్ఓ గారి రిపోర్ట్ రాకుండానే ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ కోసం పంపించాడు. నిన్న 145 నోటీస్ అని చెప్పాడు. 145 నోటీస్ అంటే అర్థమైందని అవతల వాళ్ళు పార్టీ పోకూడదు, యువతల పార్టీ పోకూడదు. ఎంఆర్ఓ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినాక ఎవరిది అయితే వాళ్ళు దాంట్లో వెళ్ళాలా. నన్ను భయపెట్టేసి నువ్వు సైట్ కాడికి పోయినావు, ఆ చుట్టుపక్కల ఆడినా పోయినావు అంటే నిన్ను రిమాండ్ పెడతాము, నీ పైన ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటాడు. అరే నాయన, ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఏంటి స్వామి అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు. 41A నోటీస్ తీసుకొని భయపెట్టేసి సంతకాలు తీసుకున్నారు. ఆ కాపీలు కూడా నాకు ఇవ్వలేదు. అసలు కేసు ఏం పెట్టినావు సార్? నేను మీకు కంప్లైంట్ చేస్తే నేను డైల్ 112కు ఒక 10 టైమ్స్ ఫోన్ చేశాను. నేను కంప్లైంట్ చేసింది డైల్ 112కు చేశాను, అలిపిరి సిఐ గారికి చేశాను, డిఎస్పీ గారికి చేశాను, ఎస్పీ గారికి చేశాను. ఎన్నిసార్లు వాట్సాప్ ఫోటోలు తీసి వీడియో తీసి మ్యాటర్ అంతా పెట్టాను. నన్ను బెదిరిస్తున్నారు. మీరు పోలీసులు ఒకటయ్యి ఈ మాదిరి చేస్తే ఏమో మా పరిస్థితి? న్యాయం చేయండి. మీరు ఆ సైట్ అతనిదే, రికార్డు అతనిదే, కరెక్ట్గా ఉంటే అతనికి ఇవ్వండి. దానికి రెవెన్యూ యంత్రాంగం ఉంది కదా, రెవెన్యూ వాళ్ళతో సర్వే చేయించుకొని రికార్డు అంతా చూసుకొని అడంగలు పాడు బగాని అన్నీ ఉన్నాయి కదా, అవి చూసి చేయండి. అతనిదే అంటే విష్ణువర్ధన్దే అయితే నేను ఇచ్చేసాను. ఎందుకు నా పైన దౌర్జన్యం చేశారు? మళ్ళీ నా పైన ఎఫ్ఐఆర్ కట్టాను, నన్ను బెదిరిస్తారు. నేను 89లో మాది కడప జిల్లా ప్రొద్దుటూరు, 89లో తిరుపతికి వచ్చాను. ఎక్కడా కానీ నా పైన అంత కేసు కానీ, అంత దౌర్జన్యం కానీ, అంత కబ్జాలు కానీ లేవు. నేనేదో వ్యాపారాలు చేసుకుంటే సైలెంట్గా పోతాను. ఈరోజు అనవసరంగా నా పైన కాకుండా మీ పిల్లల పైన కూడా కేసు ఉందంటే నాకు చాలా బాధ లేస్తుంది. మా పిల్లలను సాఫ్ట్వేర్ చదివించుకొని ఎంఎస్ అమెరికా పంపించాను నేను. నా సైట్కి వచ్చి నా సైట్లో దూరి మీరు కబ్జా చేసి నా పైన ఎఫ్ఐఆర్ చేసి మా పిల్లల పైన ఎఫ్ఐఆర్ చేశామంటే ఏమనుకోవాలా? నేను ఎవరికి చెప్పాలి ఈ విషయాలు? నేను కొద్దిగా లేసానికి తిరుగుతుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ. సినిమాలో పోలీసులు చేసినట్టు చేస్తున్నారు నాకు. యాక్చువల్గా ఈ పొద్దు నగరికి పోయి మన సీఎం గారు వస్తున్నారు, ఆడ కూడా కలుస్తామని అనుకున్నాను. అయితే మన పక్క జిల్లా చిత్తూరు జిల్లా ఆడిపోతే రెస్పాండ్ ఉన్నాడు అనే విషయం చెప్తే, సరే ప్రెస్ క్లబ్ ద్వారా నేను కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి తెలిసే కొంచెమన్నా మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే కింది స్థాయి ఉద్యోగస్తులు సరిగా లేరు. మనకు ఏదైనా న్యాయం జరగాలంటే నాకు కలెక్టర్ ద్వారా, ఎస్పీ గారి ద్వారా జరుగుతుంది. ఎస్పీ గారు మాత్రం కొంచెం స్పందిస్తున్నాడు.
ఆయన కింది స్థాయి అధికారులను కలవండి అని మెసేజ్లు పెడుతున్నాడు. కానీ కింది స్థాయి అధికారులు సినిమాల మీద పోలీసులు మా తయారైపోయినారు. కానీ వాళ్ళు మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ప్రజలకు సేవ చేసే దృక్పథంతో లేరు. వాళ్ళు కుమ్మక్కైపోయి సైట్లను కబ్జా చేసేది నేర్చుకున్నారు. ఇప్పుడు నా సైట్ కబ్జా చేసేదని కూడా గత చరిత్ర చూస్తే చాలాసార్లు సస్పెండ్ అయ్యి కూడా ఉన్నాడు అతను. అతన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు? అతను కబ్జాదారుడా, నేను కబ్జాదారుడా? నా చరిత్ర, నా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉందా, అతని బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉందా? కనీసం ఇవన్నీ చూడాలి కదా, క్యారెక్టర్ అన్నా చూడాలి కదా. ఇంకా ఎవరికి చెప్పాలి నేను? స్టేషన్లో గంటలు పడిగాపులు కాస్తుంటే జోకులు వేసుకుంటున్నారు, నవ్వుతున్నారు, కానీ నా బాధ పట్టించుకోవడంలే. మేము చిన్న వ్యాపారస్తులము, మేము చేసే వ్యాపారస్తులంలో ఫ్లాట్లు ఈ మాట కబ్జా చేస్తే మేము ఎట్లా సంపాదించుకోవాలో, ఎట్లా బతకాలి? బయట ఊరి నుంచి వచ్చినాం మేము. చంద్రబాబు నాయుడు గారేమో తిరుపతిని బ్రహ్మాండమైన సిటీ చేస్తాను, ఇక్కడ పెద్ద పోలీసులు పెడతాను, ఎక్కడ కబ్జాలు ఉన్నావు రౌడీజం అని. ఆయన చూపంతా ఎంతసేపు రౌడీల పైన కబ్జాదారుల పైన పెట్టినాడు, కానీ పోలీసుల పైన పెట్టలేదు. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళే కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? రౌడీలను కబ్జాదారులు పోలీసులు ఎండపడుతున్నారు. పోలీసులే కబ్జాలు చేస్తే ఎవరికి చెప్పాలా? ఏదన్నా అంటే సివిల్ మ్యాటర్ అంటున్నారు. సివిల్ మ్యాటర్ అంటే ఎట్లా సివిల్ మ్యాటర్ అవుతుంది? నా సైట్లో వేరేవాడు దూరి నువ్వు నా పైన ఎఫ్ఐఆర్ చేస్తానంటే ఇంకా ఏమని అర్థము? నా పైన ఎఫ్ఐఆర్ చేసినప్పుడు నేను కదా ఫస్ట్ కంప్లైంట్ చేశాను మీకు. 4వ తేదీ 5వ తేదీ నుంచి డైలీ 112 కూడా ఫోన్ చేస్తాను. ఎస్పీ గారికి పెట్టాను, కలెక్టర్కి పెట్టాను, గ్రీవెన్స్ వెళ్ళొచ్చాను, సీఎం గారికి ఇచ్చాను. కనీసం వాని పైన కొంచెం కూడా యాక్షన్ కూడా లేకోకుండా నా పైన ఎఫ్ఐఆర్ ఎట్లా చేశారు? నిన్న మా డ్రైవర్ పోతే ఎస్టీ క్యాండిడేట్ వీడియోలు తీసుకుంటే వాని సెల్లు తీసుకొని నేలకేసి పాల్గొట్టారు. అతను ఒక ఎస్సీ క్యాండిడేటు, అల్లూరి సీతారామరాజు ఆ జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాడు. వాడు ఓని లబలబా ఏడుస్తున్నాడు. స్టేషన్కి వెళ్ళి సార్ వాడు వీడియో తీసా మీకు మెసేజ్ పెట్టాలని చేస్తే సెల్ తీసుకొని అక్కడ ఉండే రౌడీలు గూండాలు వాని సెల్లు తీసుకొని పగలగొట్టారు సార్, వాని పైన ఎఫ్ఐఆర్ ఈ మాట కట్టారు సార్, కంప్లైంట్ ఇస్తామంటే సినిమా పోలీసుల మీద 2 రోజుల తర్వాత రాపోండి అంటాడు ఆయన. నరసింహారావు ఎస్ఐ 2 రోజుల తర్వాత రాపోయా చూసామంటాడు. సార్ సెల్లు పగలగొట్టారు, ఒక ఎస్సీ క్యాండిడేట్ వాని సెల్లు పగలగొడితే వాని భార్య ఎక్కడో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది, వాని ఫోన్ మాట్లాడడానికి ఫోన్ కూడా లేదు, మీరు ఎఫ్ఐఆర్ కట్టండి, వానికి న్యాయం చేయండి అంటే వాళ్ళు కింద వికవికలో పక్కపక్కలో నవ్వకుండా సినిమాలో బ్రహ్మానందము బాబుమోహన్ మా జోకులు వేసుకుంటున్నారు మా పైన. ఏం చేయాలి దీనికి? కాబట్టి పత్రికాముఖంగా ఎందుకు వచ్చానంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, సీఎం గారి దగ్గరికి వెళ్ళాను, ఈ మెసేజ్ అంతా ఎస్పీ గారి దగ్గరికి పోయింది. కాబట్టి నా మాటలకు అక్కడ స్పందన లేకుండా ఉంది, కింద ఆఫీసర్లలో స్పందన రావడంలే. కాబట్టి పత్రికాముఖంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నమస్కరించి చెప్తాండా, నాకు న్యాయం చేయండి. నా సైటు పైన తగు విచారించి సైటు నాదే కాదా అని మీరు పక్కా ప్రణాళికలతో ఏం చేశారో చూసుకొని నాకు ఇస్తే నాకు ఇవ్వండి, అతనికి ఇవ్వండి. విచారణ లేకోకుండా నన్ను భయభ్రాంతులను చేసి సైటు దగ్గరికి పోతే నిన్ను డిమాండ్ చేస్తాము అది ఇదిని చాలా దుర్భాషలాడుతున్నారు. మేము ఇటువంటి మాటలు, మాది చాలా ఉన్నతమైన కుటుంబము, ఇటువంటి పోలీసు మాటలు ఇట్లా దుర్భాష మాటలు ఇంతవరకు మా లైఫ్లో ఎప్పుడు వినలే. కాబట్టి మాకు చాలా అసహ్యం వేస్తుంది మా పైన. పోలీసు వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటారు, వీళ్ళకంటే రౌడీలు చాలా మేలుగా ఉండాలనిపిస్తుంది నాకు. రౌడీలు తగ్గిపోయినారు, ఇప్పుడు ఎక్కడ చూసినా పోలీసే కనిపిస్తుంది. కాకపోతే ఈ పోలీసు వాళ్ళకి భయపడి ఎవరు కంప్లైంట్ చేయడంలే. నేను కూడా చేసేవాడిని కాదు, చేయకపోతే నా ఫ్లాట్ పోతుంది, ఎవరికి చెప్పుకోవాలి? నేను 30 ఏళ్ళు అవుతుంది తిరుపతికి వచ్చి, 30 ఏళ్ళు కష్టపడితే నాకు ఆడ ఒక ఫ్లాట్ మిగిలింది. ఆ ఫ్లాట్ కూడా ఈరోజు కబ్జా చేస్తే నా పరిస్థితి ఏమి, నేనేమి, మా పిల్లలు ఎట్లా బతుకుతారు? కాబట్టి దయచేసి తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఈ ప్రెస్ క్లబ్ ముఖ్యంగా తెలియజేస్తున్నా సార్, నాకు న్యాయం చేయండి, సరైనది విచారించండి. ఆ దోషిని రామకృష్ణ గారిని, విష్ణువర్ధన్ రాయచోటి ఎస్ఐ గారిని శిక్షించవలసిందిగా ప్రార్థించుచున్నాను.